ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నాడా ప్రోటోకాల్ అనే అంశం మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే అనేక రకాల డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారో, వాటి నుంచి బయటికి రావట్లేదో వారికి ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంది. ఈ యొక్క నాడా ప్రోటోకాల్ ముఖ్యంగా 5 భాగాల మీద చెవిలో ఈ యొక్క ఆక్యుపంక్చర్ చేయడం జరుగుతుంది. అందులో మొదటిది షన్మెన్, రెండోది సింపాథెటిక్, మూడవది కిడ్నీ, నాలుగోది లివర్ అండ్ లంగ్స్ మీద ఈ యొక్క ఆక్యుపంక్చర్ వైద్యం చేయడం జరుగుతుంది. ఈ ఆక్యుపంక్చర్ వైద్యం చేసినప్పుడు కంట్రోల్ అయ్యేటటువంటి సమస్యలు, ఒకటి అడిక్షన్, రెండవది రెస్ట్లెస్నెస్. సో ముందుగా అడిక్షన్, ఎవరైతే స్మోకింగ్ బాగా అలవాటు పడి దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వారికి ఈ యొక్క నాడా ప్రోటోకాల్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. రెండవది డ్రింకింగ్ ఆల్కహాల్, ఎవరైతే అతిగా ఆల్కహాల్ తీసుకుంటూ వారి యొక్క శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటూ లివర్, కిడ్నీకి, డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి డ్రింకింగ్ ఆల్కహాల్ కు ఇబ్బంది పడుతుంటారో వారికి ఇది చక్కగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, తర్వాత బ్లాక్ ఇలా అయిపోయి బాధపడుతుంటారో వారికి ఈ యొక్క నాడా ప్రోటోకాల్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. డ్రగ్ ఎలర్జీ అంటే కొంతమంది డ్రగ్స్ వేసుకుంటేనే, లైక్ స్లీపింగ్ డ్రగ్ కానివ్వండి, షుగర్ కి డ్రగ్ కానివ్వండి, ఇంకా బాడీ రిలాక్సేషన్ కోసం డ్రగ్స్ కానివ్వండి, తీసుకున్నప్పుడు మాత్రమే వారు రిలాక్స్ గా ఉంటారు. లేదంటే డ్రగ్స్ కంపల్సరీ ప్రతిదినం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సివియర్ యాంగర్, ఎవరికైతే అతిగా కోపం వస్తూ ఉందో, వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వారికి యొక్క నాడా ప్రోటోకాల్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. చివరగా మెంటల్ స్ట్రెస్ మరియు మెంటల్ టెన్షన్స్, ఎవరికైతే బాగా టెన్షన్స్ ఉండి బాగా స్ట్రెస్ లో ఉంటారో వారికి ఈ యొక్క నాడా ప్రోటోకాల్ చాలా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క 5 రకాల సమస్యలు, స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్, బ్యాడ్ థాట్స్, డ్రగ్ ఎలర్జీ, సివియర్ యాంగర్, మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్, వీటన్నిటి నుంచి విముక్తి పొందడానికి మన యొక్క ఇండియన్ ఆక్యుపంక్చర్ అసోసియేషన్ ప్రొఫెసర్స్ ఈ యొక్క నాడా ప్రోటోకాల్ ని తీసుకురావడం జరిగింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి యొక్క థెరపీ నాడా ప్రోటోకాల్, ఇయర్ అరిక్యులర్ థెరపీ. అదే విధంగా నిద్ర సమస్య ఉన్నవాళ్ళు, స్లీప్, ఇర్రెగ్యులర్ స్లీప్, ఎవరైతే నిద్ర సరిగా పోరో వారికి కూడా ఈ యొక్క నాడా ప్రోటోకాల్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క షన్మెన్, సింపథాటిక్, కిడ్నీ, లివర్, లంగ్స్ వాటిలో ఉన్నటువంటి యొక్క అసతుల్యమతని మనం సమతుల్యం చేసినప్పుడు, సమానంలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవి బ్యాలెన్స్ అయిపోయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి వాళ్ళు బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఎవరైతే అడిక్షన్ కి లోనై ఉన్నారో, స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్, బ్యాడ్ థాట్స్, డ్రగ్ ఎలర్జీ అండ్ సివియర్ యాంగర్, మెంటల్ స్ట్రెస్, ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో ఐ రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని నేను కోరుకునేది ఏమిటంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆక్యుపంక్చర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క థెరపీ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క థెరపీని తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ హెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ టైం.